హాయ్, ఐఎమ్ భరద్వాజ్. నా వీడియోని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని చూసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని కోరుకుంటూ, ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోబోయే సవాళ్లను నేను ఈ వీడియోలో వివరించాలనుకుంటున్నాను. సో ఒక అపోజిషన్ పొలిటికల్ పార్టీకి దేర్ విల్ బి మెనీ ప్రాబ్లమ్స్, ఐ నో దట్, అండ్ మీకు కూడా అందరికీ తెలుసు. కానీ ఎక్కడైనా ఒక అపోజిషన్ పార్టీకి ఒక పార్టీతో సమస్య రావచ్చు, లేదా 2 పార్టీతో సమస్య రావచ్చు. కానీ ఈ ఫార్చునేట్ అన్ఫార్చునేట్ జగన్మోహన్ రెడ్డి గారికి 4 పార్టీలతో సమస్య ఉంది. ఇప్పుడు 4 బలంగానే ఉన్నాయి, అండ్ హీ హ్యాస్ టు ఫేస్ 4 పార్టీస్ అట్ ఎ టైం. ఫస్ట్ పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి టీడీపీ. సో మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయి పొలిటీషియనో. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. కాలం తెలియజేసిందో ఆయన ప్రూవ్ చేసుకున్నారో కానీ ఆయన ప్రూవ్ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని వేలెత్తి చూపించిన రోజు, ఆయన ఏడ్చిన ఒక ఏడుపు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పదవిని విచ్ఛిన్నం చేసింది. ఎక్కడ నవ్వాలో, ఎక్కడ ఏడవాలో, ఏ వయసులో ఏం చేస్తే ఏమవుతుందో తెలిసినవాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక పవన్ కళ్యాణ్, జనసేన. ఆయన ఒకటే ఒక గోల్, జగన్మోహన్ రెడ్డిని దింపటం. ఆయన ఏజ్ వాడు సడన్గా సీఎం అయ్యాడని హేట్రెడ్నెస్, లేదా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారన్న బాధో, లేదా అన్న వదిలేసిన ఆ ఎఫర్ట్స్ని క్యారీ ఆన్ చేసి తను రాజ్యాధికారం సాధించాలన్న కసో, లేదా నా కులం గెలవాలన్న పాయింట్. ఈ 4 ఏ పాయింట్ వల్ల ఆయన అంత కసిగా ఉన్నారో హీ సక్సెస్ఫుల్లీ పుల్ డౌన్ జగన్. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ 5 ఏళ్ళు ఆయన చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేయాలి. టెక్నికల్లీ అది 5 ఏళ్ళు అవ్వచ్చు, 1 సంవత్సరానికే తెగిపోవచ్చు, అది మనం చెప్పలేం. ఎందుకంటే టెక్నికల్లీ హీఈస్ వెరీ ఫోకస్డ్ టు బికమ్ ద కింగ్ పిన్. చంద్రబాబు నాయుడు గారి ఆధిపత్యాన్ని ఆయన ఎంతకాలం యాక్సెప్ట్ చేస్తారు, ఆయన చేతిలో ఎంతకాలం ఉంటారనేది కాలం చెప్పాలి. కానీ రైట్ నౌ 5 years అనుకుందాం టెక్నికల్లీ. సో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ట్రైన్ అవుతున్న పవన్ కళ్యాణ్ ఏ స్థాయి పొలిటీషియన్ అవుతాడు, ఆయన వల్ల ఎంత థ్రెట్ ఉంటుంది అనేది ఇంకా మన వ్యూయర్స్కి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. హీ విల్ బికమ్ ద థ్రెట్ ఈక్వల్ టు చంద్రబాబు నాయుడు టు జగన్. సో ఈ థ్రెట్ని కూడా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండిల్ చేయాలి. ఇక థర్డ్ థ్రెట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్లో పవర్లో చంద్రబాబు నాయుడు గారితో పవర్ షేరింగ్ చేసుకుంటున్న బీజేపీ ఒకటే ఒక ఎజెండా, ఎక్కడ ఏది వీక్గా కనిపిస్తే దాన్ని లాగేసుకోవడం, బలంగా ఉన్నదాన్ని బలహీనపరచడం. యాక్చువల్లీ చంద్రబాబు గారిని బలహీనపరిచి పార్టీని లాగేసుకుందాం అనుకున్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారిని వాడి. ఈ టాపిక్ని మనం సపరేట్ వీడియోలో మాట్లాడదాం. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ అవకాశాలు తల్లకిందులై చంద్రబాబు నాయుడు గారి సపోర్టుతో దే హ్యాడ్ టు స్టాండ్ ఇన్ సెంటర్. సో ఇక ఎటాకు చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఉంది. ఇప్పుడు బలహీనంగా కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, దాన్ని లాగేసుకుందాం. దో మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద పర్సనల్ గ్రడ్జ్ లేకపోయినప్పటికీ ఆబ్లిగేషన్స్ ఉంటాయి, కొన్ని పార్ట్నర్షిప్ ఆబ్లిగేషన్స్. ఆ అప్లికేషన్స్లో భాగంగా బీజేపీ కూడా వైఎస్ఆర్సీపీ మీద దాడి చేయబోతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కాంగ్రెస్. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి రాష్ట్ర దౌర్భాగ్యానికి కారణమైన కాంగ్రెస్ పార్టీని జగన్ దౌర్భాగ్యం కొద్దీ జగన్ చెల్లెలు సారథ్యం వహించాల్సి వచ్చింది. ఆ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత థ్రెట్ ఉంటుంది అనేది నేను ఎగ్జాక్ట్గా రైట్ నౌ క్యాలిక్యులేట్ చేయలేం. కానీ డెఫినెట్లీ దెర్ ఇస్ అ థ్రెట్ విత్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కన్నా భయంకరమైన థ్రెట్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల నుంచే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. వైఎస్ షర్మిల ఏ స్థాయిలో జగన్ నెక్స్ట్ లెవెల్లో అటాక్ చేయబోతుంది అనేది నాకైతే ఒక క్లారిటీ ఉంది. రాబోయే వీడియోస్లో ఆ క్లారిటీ నేను జనాలకు కూడా ఇస్తాను. ఎందుకంటే ఎప్పుడైతే తండ్రి విగ్రహాలను పీకి పారేసింది అల్లరి మూకలని ఆవిడ ట్విట్టర్లో స్టేట్మెంట్ ఇచ్చిందో నాకు ఒక ఐడియా వచ్చేసింది. నెక్స్ట్ ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ స్థాయిలో దండయాత్ర చేయబోతుందో. ఆవిడ హస్బెండ్ ఒక క్రిస్టియన్ పాస్టర్ అవటం మూలాన, అంటే టెక్నికలీ హీజ్ ఎ క్రిస్టియన్ పాస్టర్, దో హీజ్ ఎ బ్రాహ్మిన్, హీజ్ ఎ క్రిస్టియన్, హీ కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియన్ అండ్ హీజ్ ఎ పాస్టర్ నౌ, అండ్ హీ ట్రైస్ టు ప్రీచ్ క్రిస్టియానిటీ అక్రాస్ ది కమ్యూనిటీస్, అక్రాస్ డిఫరెంట్ పీపుల్. సో ఆయన ఫ్యాక్టర్ పనిచేస్తుంది. ఎందుకంటే భార్య తరఫున సపోర్ట్ చేయడానికి ఆయన తన వంతు కృషి తను ఈసారి చేయగలిగారు. ఎందుకంటే చర్చెస్లో మ్యానిపులేషన్స్ చేశారు అనేది ఒక విశ్వసనీయ వర్గాల సమాచారం. జగన్ గారు దాన్ని ఓవర్లుక్ చేశారు. బట్
జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఈ 4 ఫ్యాక్టర్స్ జగన్ గారు హ్యాండిల్ చేయాలి అలోన్గా. మరి కార్యకర్తలు అయితే జగన్ గారితో ట్రావెల్ చేస్తారు, అది నాకు తెలుసు. ఎంతమంది ఎక్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు ట్రావెల్ చేస్తారో వాళ్ళకే తెలియాలి. సో చంద్రబాబు నాయుడు గారి టీడీపీ, పవన్ కళ్యాణ్ గారి జనసేన, మోడీ గారి బీజేపీ, షర్మిల చేతిలో నడుస్తున్న కాంగ్రెస్, ఈ 4 ఫ్యాక్టర్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో హ్యాండిల్ చేస్తారు, ఎలా నలుగురికి సమాధానం చెప్తారు, ఎలా వీళ్ళు నలుగురు లాగేసుకున్న ఓట్ షేర్ని తిరిగి సంపాదిస్తారు అనేదే ఈ 5 ఏళ్ల పిక్చర్. ఇప్పుడు జరిగింది జస్ట్ ట్రైలర్. ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారితో కాంగ్రెస్తో పోరాడి బయటికి వచ్చిన జగన్ ఇప్పుడు నలుగురు ఫోర్సెస్తో పోరాడాలి. రాజకీయాలంటే సీఎం పదవి వచ్చేసినంత ఈజీ కాదు, పోరాడుతూనే ఉండాలి. దీనిలకు తోడు అయ్యన్న పాత్రుడు లాంటి నాయకులు చేస్తున్న చిన్న చితక థ్రెట్స్. తనను తాను కాపాడుకుంటూ, కార్యకర్తల్ని కాపాడుకుంటూ, నాయకులకు అండగా నిలుస్తూ ఈ 4 పార్టీలను ఎదుర్కోవాలి. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు అంటే డెఫినెట్లీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడదగిన ఒక ఎఫర్ట్ అవుతుంది. లెట్ అస్ సీ ఏం జరగబోతుందో.